ఆల్మోస్ట్ కవిత బీఆర్ఎస్ ను ఊచకోత కోసింది. ఊచకోత. ఒక్కరికి కూడా బీఆర్ఎస్ లో కవితకు సమాధానం చెప్పేటువంటి దమ్ము సత్తా ఆ పార్టీలో ఏ ఒక్కరికి లేదు. ఎందుకు లేదంటే కవిత మాట్లాడింది 100% వాస్తవాలు మాత్రమే. ఒకే ఒక మాటతో బీఆర్ఎస్ ను సావు దెబ్బతీసినటువంటి కవిత. అధ్యక్ష, మనం ఎంపీకి కట్టలు కట్టినమని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినాం అధ్యక్ష అని అడిగింది. మామూలు దెబ్బ కాదేది. వంగబెట్టి ఈపులంగా పెట్టి సపరిచ్చింది. దీనికి సమాధానం చెప్పే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత దోపిడి దొంగలే. ఆ పార్టీలో పెద్ద రాజకత్వం ఉన్న ఒక్కరికి కూడా రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం అన్నటువంటి బలుపు తప్ప, చెప్పుకోవడానికి అది తప్ప, వీళ్ళు ఏ కోశాన కూడా ప్రజలు తంతరని చెప్పి ఏం చేయాలనో అర్థం కాక రైతు బంధు తెచ్చినాము, వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాము, ఆ రెండింటి పేరు చెప్పి మనం ఎంత దండుకున్నా ఎవరేమన్నారన్న ఉద్దేశంతో వాళ్ళు రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోవడంలో భాగంగా అందినంత అడ్డగోలిగా దోసుకున్నటువంటి క్రమం లోపల కేసీఆర్ కు డైరెక్ట్ వార్నింగ్స్ పోయి కవితను కూతురును కూడా ఎక్కడ దరిదాపులకు రాకుండా చూస్తున్నట్టు కనబడ్డది.